Express, an international courier service. మనుషుల జీవిత చరిత్రను, ప్రాంతపు భాషా సంస్కృతి విలువలని తెరపై కళాత్మకంగా చెప్పే మాధ్యమం సినిమా. అన్ని భాషల వారు విలువలతో కూడిన సినిమాలను తీస్తున్నా కానీ మన తెలుగులో మాత్రం ఇలాంటి సినిమాలు మచ్చు కూడా కనిపించవు. కానీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ పరిస్థితుల్లో మార్పు వస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. టాలీవుడ్ సినిమా మార్కెట్లో తెలంగాణ ప్రాంతానిదే సింహభాగం. సినిమా కలెక్షన్స్ భారీగా రావడంలో నైజాం ఏరియా చాలా కీలకం. అయినా ఇక్కడి ప్రజల మాండలికంపై తెలుగు సినిమా రూపకర్తలు అంతగా ప్రాధాన్యత చూపలేదు. ఎందుకంటే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు పాఠ్యపుస్తకాల్లో పొందపరచని విషయాలు. అప్పట్లో మన తెలుగు డైరెక్టర్లైన కళా తపస్వి కె విశ్వనాథ్ గారు, బాపు గారు కళాత్మక సినిమాలతో ప్రేక్షకులను అలరించేవారు. తరువాత దర్శకుడు శేఖర్ కమ్ముల తన సినిమాలలో తెలంగాణ అర్బన్ కల్చర్ని ప్రొజెక్ట్ చేస్తూ ప్రధాన పాత్రలచే తెలంగాణ మాండలికాన్ని పలికించి తెలుగు సినీ ప్రేక్షకుల అభిమానం సంపాదించాడు. ఇప్పుడు పెళ్లి చూపులు అనే సినిమాతో టాలీవుడ్ న్యూ ఏజ్ డైరెక్టర్ తెలంగాణ భాషా సంస్కృతిని సినిమా కథలో, పాత్రలో ప్రజ్వలింపజేస్తూ ఏకంగా తెలుగు సినిమాకి జాతీయ అవార్డును తీసుకొచ్చాడు. కోటా శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, తెలంగాణ శకుంతల, వేణుమాధవ్, ఉత్తేజ్, నర్సింగ్ యాదవ్ వంటి కొందరు మాత్రమే తెలుగు తెరపై తెలంగాణ యాసను పలికించేవారు. వీటిలో చాలా వరకు కామెడీ పాత్రలో, విలన్ వేషాల్లో మాత్రమే ఇవి ఉండేవి. ప్రధాన పాత్రలో తెలంగాణ తెలుగు మాట్లాడడం అనే మాటే వినిపించేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. రుద్రమదేవి చిత్రంలో గోన గన్నారెడ్డిగా నటించిన అల్లు అర్జున్ గమ్మునుండవాయ్ అంటూ తెలంగాణ యాసలో మాట్లాడిన తీరు అందరినీ మెప్పించేసింది. రీసెంట్ గా అమితుమి చిత్రంలో ఫ్యామిలీ మొత్తం డైనింగ్ టేబుల్ దగ్గర తెలంగాణ మాండలికంలో మాట్లాడడం కనిపిస్తుంది. దూకుడు మూవీలో మహేష్ బాబు కూడా కొన్ని తెలంగాణ వ్యాఖ్యలను పలికించిన సంగతి తెలిసిందే. కామెడీ కోసమో, నెగిటివ్ రోల్స్ కోసమో మాత్రమే కాకుండా ప్రధాన పాత్రలో కూడా ఇప్పుడు తెలంగాణ మాండలికంలో మాట్లాడుతున్నదాన్ని తెలుగు తెరపై వస్తున్న కొత్త మార్పుగా చెప్పుకోవచ్చు. గత మన తెలుగు సినిమాల్లో జీవము లేని ఒట్టి మోసకథలుండేవని, ఇప్పుడు సినిమాల్లో ఒరిజినాలిటీ పెరగడంతో పెళ్లి చూపుల లాంటి సహజత్వంతో కూడుకున్న సినిమాలు ఇంకా భవిష్యత్తులో భారీగా పెరిగి జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతి పెరగబోతుంది అంటున్నారు సినీ విమర్శకులు.